ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండమే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే పాల బువ్వ అయితే చేస్తున్నాను. ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రండి రండి. మా చింతలు ఏమి ఈరోజు ఇంట్లోనే నవ్వుతూ స్టార్ట్ చేసిందా బోయ్ చిన్న పాపా. ఇప్పుడు ఇంకొకటి ఎండాకాలం కదా, పిల్లలకి కానీ పెద్దలకి కానీ నెత్తికి నూనె లేకపోతే నెత్తి నొప్పి వస్తుంది. అందుకోసమనే పిల్లలకి ఎప్పుడు నెత్తికి నూనె వేస్తూనే ఉంటాను. చూడండి అబ్బాయి, వచ్చిన పాప వాకర్లో కిందకి అక్కడ ఇక్కడ పోతుంది. చలో కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. పాలు, బెల్లం, నెయ్యి, గోడంబి ద్రాక్షలు, యాలక్ బుడ్లు పొడి. ఇంకా నేనైతే ఒక 2 మాటలు బియ్యం అయితే కడిగి నానబెట్టాను చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దామండి. ఇంకా పొయ్యి అయితే అంటించాను. ఇప్పుడైతే మాత్రానికి ఒక డేగిసి పెట్టి ఫస్ట్ అయితే మాత్రానికి కొంచెం నెయ్యి వేసి ఇంకా ఇవి గోడంబీలు, ఎండు ద్రాక్షలు అయితే వేపుదాం. ఫస్ట్ నెయ్యి అయితే కాగింది. ఇప్పుడైతే మాత్రానికి గోడంబీలు, ద్రాక్షలు వేపుకుందామండి. అటు చూడు, అటు చూడు, ఏముతున్నది శబ్దం వస్తున్నది అంతే. ఏ కాగేదిలే అంటే ఎక్కువ కాగేదిలే, ఒక రకంగా కాగేది. చూడు చిన్న పాప, ఓ చిన్న పాప, చిన్న చిన్ని పాప, చిన్ని పాప నా దగ్గరకు వచ్చి అటు నుంచి వస్తుంది మరి. ఇద్దరు ఉన్నారని ఫస్ట్ ఇవి తీసుకో. ఇంకా అన్నిటినైతే తీసేయండి రండి గడ్డకి. ఇంక ఇప్పుడైతే మాత్రానికి కొలత చెప్తాను మీకు. నేనైతే ఒక గిన్నె బియ్యం అయితే తీసుకునేనే. ఒక గిన్నె బియ్యంకి పాలు అయితే మాత్రానికి 4 గిన్నెల పాలు, తర్వాతకి 2 గిన్నెల నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇంకా బెల్లం వచ్చేసి ఒక గిన్నె బెల్లం అయితే సరిపోతుంది తీపి. ఇంకా ఒక గిన్నె బియ్యంకి ఒక గిన్నె బెల్లము. పాలు వచ్చేసి 4 గిన్నెల పాలు, తర్వాతకి 2 గిన్నెల నీళ్లు. ఇది చూడండి అబ్బా కొలత అయితే. ఫస్ట్ అయితే ఇంకా కొలత పెట్టి అయితే తీసుకొని వచ్చానే. 4 గిన్నెల పాలు అయితే ఉన్నాయి చూడండి. ఇవి వేస్తున్నా ముందు. ఒక 2 గిన్నెలు నీళ్ళు వేసుకుందామండి. అట్లే ఇదే గిన్నెతోనే నానబెట్టింది కానీ బియ్యం గిన్నె, ఆ గిన్నె నిండి బియ్యమేనే సరే అన్నట్టుగానే వస్తావు. పోస్తున్నా ఒక గిన్నె నీళ్లు. ఒక గిన్నె అంటే మరి ఇంకేమి 2 గిన్నెలు అప్పనింది. నాకేనా పర్లేదేమో. పొంగుతూ ఉంటాయి రండి పాలు అయితే మాత్రానికి. మనము దగ్గరే ఉండాలా. అంటే ఇప్పుడు అది ఉడుకు పట్టినాక వేయాలా? ఉడుకు పట్టినాక బియ్యం వేయాల. అదే మరి. ఆ బియ్యం ఉడికినాక, బియ్యం ఉడికి బువ్వ అయినాక బెల్లం వేయాలా? బెల్లం వేసి కలపాలా? బెల్లం వేసి బెల్లం కరిగిపోతుంది. ఇంకా అంతే, రెడీ అయినట్టే. చూసావా ఎలా గెస్ట్ చేశాను? చెప్తావు, నాకు చేస్తాను, నువ్వు చూస్తున్నావు కాబట్టి. ఇంతకుముందు బెల్లం బువ్వ చేస్తాం కదా, దాంట్లో కూడా బువ్వ తయారైనాకే కదా బెల్లం వేసింది. అట్లా అనమాట. ఇంకా మొత్తానికి అయితే పాలు అనేది ఉడుకుతున్నాయి అనమాట. ఇంకా నానబెట్టిన బియ్యం అయితే ఈ నీళ్ళన్నీ ఒప్పుకొని వస్తాను. ఇట్లా ఉడికితే చాలు. పాలు అయితే ఉడుకుతున్నాయి అనమాట. ఇంకా నానబెట్టిన బియ్యం అయితే వేసుకుందామంటే తీసుకోయిరా. పాల బువ్వ ఇంకా బాగా ఉడికితే చాలు బియ్యము. పాల బువ్వ అయితే రెడీ అవుతుంది.
ఇప్పుడే చేయాలా? ఇప్పుడు కాదు, ఇంకా ఉడకద్దా? ఉడికినాక పాల బూ రెడీ అయ్యేది, ఇప్పుడు కాదు. ఉడకనింగా బియ్యం అయితే వేసాను కదా, ఇదంతా పాలు బూ అనేది ఉడకనింగా. ఇంకా పాలు బూ అయితే మాత్రానికి ఉడుకుతున్నది చూడండి. అమ్మా ఇట్లా అంతా పాలు ఇట్లా బాగా కొంచెం ఉడికిన తర్వాత అయితే బియ్యం వేసుకుంటే మాత్రానికి బూ ఉడికే తలకల్లా పాలకి బూకి కరెక్ట్ సరిపోతుంది. మనం పాలు దగ్గరికి అయినాక బియ్యం వేయకూడదు చూడండి. ఏమమ్మీ పొగకుండగా అట్లనే అడుగంటకుండగా కలుపుకుందామండి మధ్య మధ్యలోన. ఇంకా మొత్తానికైతే బెల్లం పువ్వు వచ్చి మొత్తానికైతే పాల పువ్వు అయితే మాత్రానికి ఇక దగ్గరికి పడేదే. ఇప్పుడైతే యాలక్ బుడ్లు వేసుకుందామండి. గా చూడండి ఎన్నోటి నీళ్ళు ఉండే, ఎన్నోటి పాలు ఉండే, దగ్గరికి అయ్యేదే. ఇంకోటి బూ చూడండి, ఒక గిన్నె బూ తీసుకునింది, ఎంత తొట్టు అవుతుంది చూడండి. అందుకోసమని ఈరోజు నేను కొన్ని బియ్యము దండిగా అవుతాయని కొన్ని వేసుకొని వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే యాలక్ బుడ్లు వేసుకుందామండి. తీపిలేకి యాలక్ బుడ్లు ఉంటేనే చూడండి మంచి రుచి వస్తుంది, అంతలో వచ్చి మంచి వాసన వస్తుంది. పాప ఏడుస్తున్నది ఈ పక్కకేమో అని ఇంకా అత్తకైతే ఇచ్చొస్తుంది పాపని, చిన్న పాపని. ఇంకా పాల పువ్వు అయితే మాత్రానికి దగ్గర పడేదే. ఇప్పుడైతే మాత్రానికి బెల్లం అయితే వేద్దామండి. ఇంకా ఇప్పుడు ఇంకా మూత ముచ్చుదామండి. మంట అయితే బంద్ చేయండి ఇంకా కన్నిగా, ఇంకేం అవసరం లేదు. పాలబూ అయితే రెడీ అయినట్లే. ఈ కావుకే బెల్లం అనేది కన్ని కరిగిపోతుంది. ఈ మంట అయితే మాత్రానికి ఆర్పుదాం. ఇంకా మరి అంటే ఇప్పుడు అయిపోయినట్లే ఇంక పాలబూ అయితే రెడీ అయినట్లే. ఇంకా లాస్ట్ కి మూత తెరిచిన తర్వాత బెల్లం అంతా కరిగింటది కలిపి తర్వాతకి మనం ఇంతకు ముందు ఏ పెట్టుకున్నా గోడంబీలు ఎండు ద్రాక్షలు వేసి తినడమే చూడండి. ఇంకా అయిపోయేది. ఇంకా మంట ఆర్పుతాను. కొంచెం బెల్లం మంట అగ్గి చెక్క ఉండదు లేవినా, ఏం అవసరం లేదు. ఇంకా మరి దగ్గర పడుతుంది, ఎక్కువ దగ్గర మంట పెడితే గట్టిగా కాకూడదు, ఈ రకంగా ఉండాల, సరిపోతుంది. అయిపోయింది, రండి ఒకసారి చూద్దాం. కూడా కరిగేదే. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇది ఇంతకుముందు ఏ పెట్టుకున్నా గోడంబి ద్రాక్షలు వేసుకున్నాం. ఓ పాప చూసేది వెనకలు పెట్టిన ఒకటి ఇంకా రావిన్నది వేస్తాను. ఇంకా పట్టుగా కొద్దిలే నువ్వు తినమ్మా, నువ్వు తిను ఫస్ట్. అయిపోయి ఇంకా పాలబూ అయితే మాత్రానికి రెడీ అయ్యింది. చాలా చక్కనైతే చూడండి పాలబూ అయితే మాత్రానికి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పొయ్యి మీద నేనైతే గడ్డకు దింపుకుంటాను. బెల్లం కూడా కరిగిపోయేది కన్నిగా.
ఇంకా మొత్తానికి అయితే ఇదే అబ్బాయి ఈ రోజు అయితే మాత్రానికి పాలబూ అయితే మాత్రానికి బాగుంది. వినోద్ అయితే మాత్రానికి చాలా ఇష్టంగా తినేడే. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ పాలబూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.